హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనము ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఆంటోనీ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 21 నిమిషాలు. ఈ మూవీ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అండ్ బాండింగ్ను చూపించాడు. బట్ కాకపోతే ఫాదర్ అండ్ డాటర్ కాదు, కానీ ఒక మంచి హెల్దీ రిలేషన్ ఏర్పడటానికి ఫాదర్ అండ్ డాటర్ అవసరం లేదని చాలా చక్కగా చూపించారు. ఈ ఈ మూవీ ఎలా ఉందంటే, మంచి కోసం నిలబడే వ్యక్తిని అనుకోకుండా ఒక సంఘటనలో జైలుకి వెళ్తాడు. అలానే అతన్ని కొంతమంది చెడు వ్యక్తి అని అనుకుంటారు. అలా అనుకునే వారిలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. అనుకోకుండా తన ఫ్యామిలీ మొత్తం దూరం అవటము, ఆ అమ్మాయి బాధ్యత ఆ వ్యక్తి తీసుకోవటము, బేసిక్గా ఆ అమ్మాయికి ఉన్న హైపర్ యాటిట్యూడ్ వల్ల, తను చేసే పనుల వల్ల ఆ వ్యక్తి సంజాయిషి ఇవ్వటము, ఇలా సినిమాలో వచ్చే సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్న, కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకపోతే ఈ మూవీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ట్రై చేశారు డైరెక్టర్. ఈ మూవీని చూస్తున్నంతసేపు ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది క్లైమాక్స్లో రివీల్ చేయటం బాగా కుదిరింది. బేసిక్గా మలయాళం సినిమాలు ఒక కొత్త కథనంతో సినిమా ప్రారంభిస్తారు. అందుకే మన తెలుగు వారు కూడా వాటిని ఆదరిస్తున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ మన తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీలా అనిపించినప్పటికీ ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆంటోనీ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. ఈ ఆంటోనీ మూవీ స్టోరీ వచ్చేసి, ఓ రాత్రి అడవిలో ఒకడిని వెంబడిస్తూ ఆంటోనీ పరిగెత్తుతూ ఉంటాడు. కాసేపటికి అతన్ని పట్టుకొని కాలు నరికేస్తాడు. ఆ తర్వాత హోలీ మేరీ అనే ఇంజనీరింగ్ కాలేజీలో బాక్సింగ్ పోటీ జరుగుతుంది. మరియాకు ఆ కాలేజీ లాస్ట్ ఇయర్లో ఛాంపియన్స్కి మధ్య జరిగిన ఆ పోటీలో మరియా గెలుస్తుంది. అయితే మరియా నాన్న అప్పుడే చనిపోవడాన్ని కబుర్తో వాళ్ళ ఊరు వాళ్ళు కాలేజీకి వస్తారు. ఇక ఆ వార్త తెలుసుకున్న మరియా ఇంటికి వెళ్తుంది. మరియా వాళ్ళ అమ్మ కొన్ని రోజులకే కోర్టు లాయర్ని ఆశ్రయిస్తుంది. అప్పుడే ఒక రౌడీ వచ్చి నడి రోడ్లో ఆంటోనీ అనుచరుడు కాలు నరికేస్తాడు. ఆ తర్వాత ఆంటోనీ యొక్క శత్రువు కొంతమంది రౌడీలను పంపిస్తాడు. అసలు ఆంటోనీని చంపాలని చూస్తున్నది ఎవరు? ఆంటోనీ మరియు మరియాల మధ్య సంబంధం ఏంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఆంటోనీ ఒక రౌడీని కాలు నరగటంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అతను జైలు నుంచి రావటము, ఆ తర్వాత అనుకోని సందర్భంలో ఆ కాలు నరికిన ఫ్యామిలీ ఇతన్ని బ్లాక్మెయిల్ చేసినట్టు చూపించటము, ఆ తర్వాత ఆ బ్లాక్మెయిల్ చేసిన ఫ్యామిలీలో మదర్ చనిపోవటము, ఆ ఫ్యామిలీలో ఉన్న పాపను ఇతను గార్డెన్గా అవ్వటము, ఆ పాపను సంరక్షించటము, ఆ పాపకున్న కొన్ని ప్రాబ్లమ్స్ను ఇతను ఫేస్ చేయటము, ఇట్లా ఓవరాల్గా ఒక ఫ్యామిలీ డ్రామాగా చూపిస్తూ ప్లస్ ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఫార్మాట్లో బాగా చూపించాడు. సో ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ నస్రుద్దీన్.